మీకు ఈరోజు అధికారం ఉంది, మీరేమన్నా కట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నాకేం ఇది లేదు. గతంలో కూడా ఒకసారి చెప్పా, ఖచ్చితంగా పే బ్యాక్స్ అందరికీ ఉంటాయి. అది పెద్ద చిన్న ఆయన ఏముండవు. తప్పు ఇదంతా చూడండి. ఎక్కడ నేను అనిల్ గారు నేను ఈరోజు మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా బురద చేయలేదు కాదు. ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. గవర్నమెంట్కి డబ్బులు పోతున్నాయి, కూలి పనులు దొరకట్లా, అల్లాడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఎన్జిటీలో కూడా కేసు ఉంది. ఆ డంప్స్ని ఆప్షన్ పెట్టండి అని అడుగుతున్నా. మీకే మంచిది, ప్రభుత్వానికే మంచిది. ఒక 1000 కోట్లు 1500 కోట్లు వస్తాయి. ఆ 1500 కోట్ల రూపాయలు మీరు అమరావతికి అప్పు చేయాల్సిన అవసరం లేదు, దేనికో దానికి ఉపయోగపడతాయి. ఆయనకు ఉన్నాయి చాలా డబ్బులు, ఈ కొత్తగా పెద్ద ఏం ఉపయోగపడవు. ఎందుకు ఉన్నాయని మళ్ళీ ఇంకొంచెం పెంచుతారా? సమాధానం చెప్పాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? ఆయన నా భగవంతుడా, అతీతుడా? పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇటు ఒక బురద చల్లాడు నా మీద, అసలు ఆ కంపెనీ నాది కాదు, తినేవాడు ఎవడో నాకు సంబంధం లేదు, నేను ఎవరితో మైనోన్నలతో ఇప్పటిదాకా మాట్లాడలేదు, మైనోన్నలతో నాకు సంబంధం లేదు, అసలు కనీసం ఒక మైనోన్నలతో మాట్లాడి చెప్పమనండి, అంతే కదా. తప్పకుండా చెప్తాను 1 వీక్. కానీ మీరు కానీ ఆ ఇల్లీగల్ మైన్స్ లో పెట్టి ఆ మైన్ ఓనర్స్ అందరి ఒకటైతే చెప్తా, ఇలాగే విధంగా ఇల్లీగల్ గా చేస్తానంటే ఆ ఊరోళ్ళందరి చేత కూడా ఎవరి పొలంలో ఉన్న రాయి కూడా ఇల్లీగల్ గా చేసుకుంటారు. ఏమబ్బా బడావాళ్ళు చేసుకునే లేదు, పట్టుకూటి కోసం పేద రైతు చేస్తే తప్ప అందరూ చేసుకుంటారు. అందరికీ అవకాశం కల్పిండి. చిన్న పెద్ద రైతు, వాడు రైతులో పొలం రాయి కట్టుకుంటే కూతురు పెళ్లి చేసుకుంటాడేమో, అప్పు కట్టుకుంటాడేమో, కొడుకుని చదివించుకుంటాడేమో, అందరినీ చేసుకోనండి. వాళ్ళ భూమిలో అవకాశం ఉంటే చేసుకోనండి అందరినీ. సైదాపురంలో కానీ ఎక్కడ కానీ రాయి పడుకునే వాడికంతా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి. అలా కాకుండా మేమే చేసుకుంటాం, మేమే ఇల్లీగల్ చేస్తాం, మొత్తం మెటీరియల్ అంతా మాకే ఇవ్వాలి, మాకు తప్ప ఇంకెవరికి మెటీరియల్ ఇవ్వకూడదు, ఇవ్వకపోతే మేము ఓపెన్ చేయము మైను, ఈ ధోరణి మార్చుకోకపోతే మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా, మళ్ళీ ఆడ నిలబడతాను. మళ్ళీ చెప్తున్నా, చేస్తే అందరు చేసుకుంటారు, లేకపోతే ఎవరూ చేసుకునేదానికి లేదు. ప్రతి పేదవాడు చేసుకుంటాడు. ఎండిఎల్ వాళ్ళు వాళ్ళయ్యా పాపమ 100 మంది ఎండిఎల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద 1,00,000 2 లక్షలు ఫైన్లు వేశారు. వాళ్ళు మాత్రం కట్టించుకుంటారు, కోర్టులో మాత్రం కట్టించుకోరంట. వాడు 1,00,000 2 లక్షలు వేసుకున్నాడు. మీరు మెటీరియల్ కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళు మెటీరియల్ కొనుక్కోండి. వాళ్ళు మెటీరియల్ కొనుక్కోరు, వాళ్ళు మెటీరియల్ ఓపెన్ చేసి వాళ్ళు మెటీరియల్ అమ్ముకోనీరు. 100 మంది ఆడే వైసీపీ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఈ రోజు నేను ఇంత మాట్లాడే దాంట్లో మీరు కావాలంటే లెక్కలేసుకోండి, 70% మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ బాధితులే ఉన్నారు. 70% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. 70% తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు 30 సంవత్సరాల నుంచి. ఆ ఎండిఎల్ వాళ్ళు 2 లక్షలు అయితే వాళ్ళు 2 లక్షలు పిండి వసూలు చేసేది. అది ఏం ఫైల్లే, జోబులు వేసుకోవటం, ఓపెన్ చేయటం. ఆ రాయి మళ్ళీ ఒడమ్ముకుంటేలే, వీళ్ళు కొనరు, వాడిని అమ్మనీరు. కోట్లలో మాత్రం ఆ ఫైన్ అట్టబోతుంది, ఎవరి జోబులో తెలియట్లేదు. 250 కోట్లలో దాదాపు ఎంత ఫైన్లు ఆడిపోతున్నాయో తెలియట్లేదు. వాళ్ళు మాత్రం యథేచ్ఛగా ఆ కోట్ల మైన్లో మాత్రం దోచుకోవచ్చు. కానీ ఆ చిన్న చితక ఎండిఎల్ వాళ్ళు ఏం చేసినారా పాపమ? ఏం చేశారు? ఎవరి దగ్గర రైతు దగ్గర కొనుక్కొని వచ్చుకొని ఉంటారు. ఒక 1000 టన్నులు కొనుక్కొచ్చుకొని ఉంటే 10,000 చొప్పున ₹1 కోటి. సంవత్సరానికి వాడి వడ్డీ ఎంత? వాడు ఏం తట్టుకుంటాడు? తప్ప ఒప్ప నాకు తెలియదబ్బా, ఎడబడు కాదు. నెల్లూరులో గ్రావెల్ ఎట్టబోతుంది, ఇసుక ఎట్టబోతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం. మేమందరం సత్య హరిశ్చంద్రులు అమ్మ మూడుని, సత్యహరిశ్చంద్రులకి కడుపులో పుట్టాం, అందరం మాట్లాడతాం. కానీ నష్టపోయేది అక్కడ చిన్న చితక వాళ్ళు నష్టపోతున్నారు, కూలీలు నష్టపోతున్నారు. నేను తప్పు
నువ్వు ఎలా చెప్తావు, ఒక మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటావు? ఎస్, మీరు తప్పు చేసుకొని కోట్లు మీరు కొడతా అంటే పక్కనున్న రైతుల్ని చిన్నోళ్ళని చేతుకుంటే అందరు చేసుకుంటారు. తప్పే ఉంది దాంట్లో? తప్పే ఉందంటున్నా. అది తప్పు పని అయితే నేను తప్పుడు అంటే తప్పే. నేనే కాదు, దానికే వెనకడుగు తీసే పనే లేదు. వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో, వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడు అనుకుంటే తప్పే. కానీ తప్పుడు నేనేం కాదన్ను. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ ఇది చెప్పాలా? ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు కట్టాలి. ఎందుకు కట్టరు? ఎందుకు కట్టరంట? నేను అంటే మళ్ళీ రకరకాలు అంటారు. ఇంకా చాలా ఉంది కదా అంట, అన్నీ మాట్లాడదాం, ఏం పర్వాలేదు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతిదీ కూడా మీకు ఏది కావాలన్నా ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ తీసేసుకోవాలి, మళ్ళీ ఆప్షన్కి పెట్టాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. 69 సంవత్సరాలు అయిపోతున్నా కూడా మైండ్ల గురించి ఇది లేదు. ఇది గవర్నమెంట్ డంప్స్ మీద ఆప్షన్ వేస్తానని మొన్న తీసుకున్న జీవో. ఎన్ని వాళ్ళు రాసినయే. 30,000 టన్నులు 1,00,000 టన్నులు ఎట్టయిందో ఆ డీడీకే ఎరక. ఇదో శ్రీనివాసమైన మా గూడూరు ఇన్ఛార్జ్ ధర్నా చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు, పాపం లోపలికి బానియకుండా. అది 70 సంవత్సరాలు అయిపోయిన మైను. ఏది కూడా నేను ఏది ఇంకోటి చాలా వాల్యుబుల్. ఇది మా డిఎంజీ గారు ప్రవీణ్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చాడు. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుండా, క్లియరెన్స్ లేకుండా టెంపరీ పర్మిట్ కూడా ఇవ్వకూడదు అని ఆయన ఇచ్చిన జీవో, ఆయన ఇచ్చిన మెమో సర్క్యులర్. ఈ మైన్లకి ఇదేనకన్నా ఉందా ఈసీలు? అసలు పర్మిట్స్ ఇష్యూ చేసే అవకాశమే లేదు కదా ఈ మెమో ప్రకారం. ఇల్లీగలే కదా. దారిన పోయే డ్రోన్ వేసినాడు మాత్రం హుటాహుటిన ఎత్తుకెళ్ళి కేసు అరెస్ట్ చేశారు. దారిన పోయి ఆడోళ్ళని ఆపుతూ చెక్కింగ్లు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తూ నా గంజాయి బేసులు, ఆ గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరు బాధ్యులయ్యా? గంజాయి నాశాకెక్కి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికీ కూడా తెలుసు. మర్డర్లు జరిగేస్తున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. ఆ చీకట్లో సైదాపురం ప్రాంతంలో లైట్ల ప్రాంతంలో మహిళలు పోవాలంటే ఈ గంజాయి బ్యాచ్ ఆగి ఆపుతా ఉంటే ఎవడు బాధ్యులు? అక్కడ కనిపించలేదా పోలీసులకి? ఇవన్నీ ఒక ఆడబిడ్డ కేసు కడితే ఇప్పుడు రెస్పాన్స్లే. వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అమ్మాయి, ఆ మండలానికి జిల్లా పరిషత్ మెంబర్ గా పనిచేసిన అమ్మాయి ఇప్పుడు దిక్కులే. ఇంకెవరన్నా అడగాలంటే అడగచ్చుబ్బా. కాబట్టే కదా 257 కోట్లు ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగింది కాబట్టే కదా ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగితే ఏం చేస్తారు? మైనింగ్ యాక్ట్ ప్రకారం ఫైన్లు వేస్తారు. ఫైన్లు వేశారుగా. 257 కోట్లు ఫైనల్ ట్రాన్సిషన్లోనే జరిగింది. ఇంకేం కావాలా?